రక్షకుడును యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలమ్మ. అందరూ బాగున్నారా? దేవుడి కృపలో మరి మన ప్రతి కుటుంబాలు కూడా రక్షింపబడాలి. దేవుడు ఉన్నతమైన రెక్కల చాటున మనందరం కూడా సురక్షితంగా ఉండాలి. మరి ప్రతి దినము ప్రార్థన చేసుకోవాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ప్రతి దినము దేవుడి సన్నిధిలో మనము ఆరాధించేవారిగా, ప్రార్థించేవారిగా, విజ్ఞాపించేవారిగా ఉండాలి. మరి దేవుడు అందరినీ కూడా భయంకరమైన ఎండల నుండి, భయంకరమైన ఈ ఉగ్రత నుండి దేవుడు మనందరినీ కాపాడునుగాక. ఆమేన్. మరి ఈ దినము దేవాతి దేవుడు మనందరితోనూ కొన్ని విషయాలు మాట్లాడాలని దేవుడి పేరేపడిని బట్టి దేవుడి వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి అందరు బాగున్నారా? దేవుడి సన్నిధిలో అందరూ కూడా ప్రార్థిస్తున్నారా? ఎందుకొరకు ప్రార్థిస్తున్నారు? మన కొరకేనా? మన దేశం కొరకు కూడా ప్రార్థించాల్సిన బాధ్యత మనకుంది కదా. మన దేశం కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మనకుంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే, మరి తక్కువ రోజులే ఉన్నాయి, మనకి ఎన్నికలు రాబోతున్నాయి, దగ్గరలో ఉన్నాయి. ఈ ఎన్నికల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అయితే ఓటు చాలా విలువైంది. ఆ విలువైన ఓటుని మనము మన సొంత నిర్ణయాలతో ఉపయోగించుకోకుండా దేవుడి చిత్తంతో, దేవుడి ఆలోచనతో దాన్ని ఉపయోగించుకుంటే ఇంకా ఆశీర్వాదం. ఈరోజు అధికారుల గురించి, మన గురించి, మన ఓట్ల గురించి, మనల్ని పరిపాలించే అధికారుల గురించి కొన్ని మాటలు దేవుడు పూర్వంగా, పరిశుద్ధ లేఖనం పూర్వంగా మనం తెలుసుకున్నాం. చాలా ముఖ్యమైన మాటలు ఇవి. ఈ సమయంలో కావాల్సిన మాటలు ఇవి. మనకి ఈ సమయంలో ఈ మాటలు మనకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఆరంభం నుండి ముగింపు వరకు ఎక్కడ కూడా ఈ వాక్యాన్ని ఆపకుండా చక్కగా చూడాలి. నువ్వు చూస్తేనే కదా దేవుడు చిత్తం ఏముందో, దేవుడు రాజుల గురించి, పాలించే అధికారుల గురించి, న్యాయాధిపతుల గురించి ఏం మాట్లాడాడో మనకు కూడా తెలియాలి కదమ్మా. మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు విలువైన మన ఓటుని దేవుడి చిత్త ప్రకారంగా వేస్తాం, మన సొంత నిర్ణయాల ప్రకారంగా కాకుండా. నువ్వు వేసేది ఒక్కసారి, కానీ 5 సంవత్సరాలు నిన్ను పరిపాలించాల్సిన కలిగిన రాజు. మన సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుంది, దేవుడి మీద ఆధారపడి తీసుకుంటే ఎలా ఉంటుందో వాక్యపూర్వంగా మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని బలపరిచి, మీరు మీ ఆలోచనలతో కాకుండా దేవుడు ఆలోచనలతో నడవాలన్నదే మా ఒక్క ప్రయాస. మరి ప్రార్థన చేసుకున్నాం. దేవుడు లేఖనముల్లో మన దేశం గురించి, దేశాన్ని పరిపాలించే అధికారుల గురించి దేవుడు లేఖనం ద్వారా మనతో ఏం మాట్లాడతాడు? అందరు తలలుంచినటువంటి ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోకాన్ని ఏలుతున్నవాడా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, స్తుతులకు సింహాసనము వాసినుడైన తండ్రి, నీకు సూత్రం. అయా, కాలమును సమయమును సమస్తముని స్వాధీనంలో ఉంచుకున్నవాడా, నీకు సూత్రం. రాజులను, అధికారులను నీ చిత్తానుసారంగా నిర్మించబడిన వాడా, నీకు సూత్రం. అయా, మనుషుల వెన్నికలు వ్యర్థమయ్యా, జీవం కలిగిన దేవుడు ఒక వెన్నిక శాశ్వతమైంది ప్రభా. దేవా, ఈ సమయంలో మాతోనూ, మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలతోనూ, మా అందరితోనూ మాట్లాడమని కోరుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే ప్రభా, మేము జ్ఞానం కొలతగా ఉన్నవారు, వెన్నిక లేనివారు. అయ్యా, మాకు ఉన్న విలువైన ఓటుని వ్యర్థం చేసుకోవద్దు. విలువగా నీ చిత్తానుసారంగా మేము నడవాలి. మా సొంత క్రియలు వద్దు ప్రభా, సొంత ఆలోచనలు వద్దు. మాకు పగవారెవరు, చుట్టం ఎవరు, అందరూ మాకు సమీపంగా, అందరూ మాకు సమానంగా
దేవుడిచ్చిన ఒక ఆత్మీయుల తండ్రి. అట్టి ఆత్మీయుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, మా అధికారులను నిర్మించుకోవటం మా చిత్తం కాదు. మా అధికారులను నిర్మించుకోవటం నీ చిత్తమైనది. అయ్యా, మేమే పాటి వారమయ్యా నేను నిర్ణయాలు తీసుకోవడానికి. గొప్పవాడు నీవై ఉన్నావు. నీ నిర్ణయమే ఈ భూమి మీద నడవాలి ప్రభా. మా నిర్ణయాలు వద్దు ప్రభా. అపవాదైన సాతాను మమ్మల్ని మోసపుచ్చుతాడేమో, అట్టివాడు మమ్మల్ని మోసపుచ్చకుండా చూడండి ప్రభా. ఎందుకంటే చాలా విలువైన సమయం రాబోతుంది అయ్యా. అట్టి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవటానికి మా విలువైన ఓటిని నీ చిత్తానుసారంగా నువ్వెంచుకున్న వారి వైపు మేము వేయటానికి అయ్యా, నువ్వెంచుకున్న రాజునే మేము కూడా ఎంచుకున్నట్టుకు అపవాది చేతిలో మేము మోసపోకుండా నీ చిత్తానుసారంగా మాతో మాట్లాడమని, ఏ రీతిగా మేము ఎంచుకోవాలో, ఏ రీతిగా మేము కోరుకోవాలి, ఏ రీతిగా నా తండ్రి నీ సన్నిధిలో మేము ఉండాలో గట్టిగా మమ్మల్ని బలపరచమని యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామం పేరట అందరికీ మరొక్కసారి వందనాలు చెల్లిస్తున్నానమ్మా. ఇది నువ్వు వాక్య పరిచర్యలకు మనందరం కూడా వెళ్దాం. 5 విషయాల నిమిత్తం నేను మీతో మాట్లాడాలి. చాలా గుప్తంగా మాట్లాడతాను. 5 విషయాల నిమిత్తం నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. లేఖనముల్లో ఉన్నవి మాత్రమే నాకు తెలుసు. అవి మాత్రమే నేను చెప్పి మిమ్మల్ని బలపరచగలుగుతాను. ఎందుకంటే నా సొంత ఆలోచనతో, నా సొంత నిర్ణయాలతో చెప్పగలిగినంత జ్ఞానం నాకు అదలేదు. దేవుడి ఆలోచనలతో, దేవుడి లేఖనముల్లో ఉన్నవి బోధించే జ్ఞానం మాత్రమే దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన లేఖనముల్లో ఉన్న ఆ విలువైన వాక్యాలు మాత్రమే నేను బోధించగలుగుతాను. ఆ వాక్యాల ద్వారా మనం నేర్చుకునే విధానం దేవుడు ఎలా మలుపుతాడో అలా మలిచే విధానం మనం నేర్చుకున్నాం. సరేనా? మొదటిగా మనం చూసినట్టుకుంటే 1 సాముయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. మొట్టమొదటిగా మనం చూసినట్టుకుంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఈరోజు మనం వాక్యం ద్వారా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి పరిస్థితులకి అనుకూలమైన మాటలు దేవుడు లేఖనములో ఉన్నాయి. ఈ ఒక్క స్థితిని బట్టి, ఈ పరిస్థితిని బట్టి ఈ వాక్యం లేదు, పరిశుద్ధ దేవుడు ఈ వాక్యం మాట్లాడి లేదు అంటానికి లేదు. ప్రతి సందర్భాన్ని బట్టి, ప్రతి ఒక్క సందర్భాన్ని బట్టి ఆ సందర్భానికి తగిన వాక్యాన్ని పరిశుద్ధ దేవుడు లేఖనములో రాసిపెట్టాడు. అయితే వాటిని మనం గ్రహించాలి, వాటిని నాటుకోవాలి, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. ఇది మనం చేయాల్సిన పని. 1 సాముయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు మనకు కనపడతారు. ఇశ్రాయేలు ప్రజలకి మొదటి నుండి రాజు లేడు. దేవుడే వాళ్ళకి రాజు అయ్యాడు. దేవుడే వాళ్ళని పరిపాలిస్తూ వచ్చాడు. దేవుడే వాళ్ళకి కావాల్సిన అక్కర్ల అవసరాలన్నీ కూడా తీరుస్తుంది. ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్టు క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడను అన్నట్టు దేవుడే వాళ్ళ ప్రతి అవసరాన్ని తీరుస్తూ వచ్చాడు. ఆనాడు అరణ్యంలో ఫరో చేతిలో మూలుగుతూ కన్నీరు కారుస్తున్నప్పుడు రాజు లేడు. దేవుడే విడిపించాడు. దేవుడే మోషేని పంపించి విడిపించాడు. అబ్రహాం కాలంలో కూడా వాళ్ళకి రాజు లేడు. దేవుడే న్యాయాధిపతి అయి వాళ్ళని నడిపించుకుంటూ వచ్చాడు. ఏ సమయంలో ఎవరిని వాడుకోవాలో స్టార్టింగ్లో ఆదామును వాడుకున్నాడు, తర్వాత పోతే నవాహును వాడుకున్నాడు. నవాహు తర్వాత చూస్తే మనం నవాహు కన్నా ముందు, నవాహు కన్నా వెనక చాలా మందిని వాడుకున్నాడు. ఇక చెప్పుకోవాలంటే ముఖ్యమైన వాళ్ళు కొంతమందిని మనం చెప్పుకున్నాం. నవాహు, ఆదాము, మనం కొంతమంది లెక్కలో ఉన్నాడు. యోహాను, అబ్రహాం, యోహాన్ లేడు, యాకోబు, అబ్రహాం, ఇస్సాకు, యేసేపు, ఇలాంటి ముఖ్యమైన వ్యక్తులని, ఆనోకు, దేవుడితో నడిచిన ఆనోకు, మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా నడిపించింది దేవుడే. నాయకుడేం లేడు అక్కడ, పరిపాలించే రాజులేం లేరు అక్కడ.
దేవుడే నడిపిస్తూ ఆ సందర్భాలను బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి, ఎలాంటి సందర్భం ఇప్పుడు చెప్తా. సృష్టిని సృష్టించాడు, సృష్టిని పరిపాలించటానికి, వాటన్నిటినీ కాయటానికి, వాటన్నిటికీ పేర్లు పెట్టడానికి ఒక యజమాని కావాలనుకున్నాడు, ఒక మనిషి కావాలనుకున్నాడు. కాబట్టి దేవుడు అక్కడికక్కడే ఆ మట్టి తీసి, నేల నుండి మట్టి తీసి నరుని తయారు చేసి ఆయన స్వరూపమందు చేసి, ఆయన నాసికారమందు నుండి జీవాయువు తీసి నరుడికి పోసి వాటిని వేలమని చెప్పాడు. అంటే దేవుడే అక్కడ ఒక రాజుని నిర్మించాడు, దేవుడే పెట్టాడు అక్కడ ఒక మనిషిని. తను సృష్టించిన యావత్తును పరిపాలించడానికి మొట్టమొదటి పదవెక్కింది ఎవరు? మొట్టమొదటిగా పరిపాలించింది ఎవరు అంటే ఆదాము. ఆదాము పరిపాలించాడు. అక్కడున్న పక్షులనేమి, అక్కడున్న జంతువులనేమి, సమస్తం దేవుడు చేసిన అన్ని కూడా ఆదాము ఏం చేశాడు? పరిపాలించాడు. మొట్టమొదటిగా దేవాతి దేవుడు ఆదాముకే టికెట్ ఇచ్చాడు. ఆయన మొట్టమొదటిగా పరిపాలన. ఆయన పరిపాలన తర్వాత మరలా ఎవరిని తీసుకున్నాడు దేవుడు? సందర్భాలను బట్టి ఆదాముని పిలిచాడు, ఆదాముని చేశాడు, ఆదాము ద్వారా పరిపాలన జరిగింది. తర్వాత అబ్రహాన్ని కూడా పిలిచాడు. తర్వాత పోతే ఆదాములో నుండి వచ్చిన సంతానం కొంత దేవుడికి వ్యతిరేకంగా ఉంటానా, ఆ సంతానంతా తుడిసివేసి ఆ సంతానంలో నుండి మరలా ఒక నవాహు అనే వ్యక్తిని సేవ్ చేసి ఆ జల ప్రయాణం నుండి తప్పించి, అతని భార్యని అతని బిడ్డలను తప్పించి వాళ్ళ ద్వారా మరలా సంతానం వచ్చేలా చేసి ఆ సందర్భంలో వాళ్ళని నిర్మించుకున్నాడు. ఇక మీరు ఉండండి, మీరు పరిపాలించండి, మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నింపండి అన్నాడు. వాళ్ళని పరిపాలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, వాళ్ళని నిర్మించాడు. వాళ్ళది అయిపోతుంది అనుకున్న సందర్భంలో మరలా నీ ఆస్తి అంతా వదిలేసి రా నా వద్దకని చెప్పి ఎవరిని పిలిచాడు? మరలా మనందరికి పితరుడైన మన అబ్రహాం తండ్రిని పిలిచాడు, మన పితరుడైన అబ్రహాన్ని పిలిచాడు. ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి అబ్రహాం ద్వారా దేవుడు కొన్ని కార్యాలు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన కుమారుడి ద్వారా కొన్ని కార్యాలు చేశాడు. ఆ కుమారుడి తర్వాత ఆయన మనవడి ద్వారా కొన్ని కార్యాలు చేశాడు. ప్రేమని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్క సమయంలో ఆయనే నిర్మించుకుంటూ, ఆయనే నిలబెట్టుకుంటూ, ఆయనే పరిపాలిస్తా, ఆయనే ఎవరికి ఏ సమయంలో ఎవరిని నిలపాలి, ఎవరిని నిర్మించాలి అనేది దేవుడి చిత్తానుసారంగా జరుగుతూ వచ్చింది. అప్పుడు దాకా అక్కడ నుంచి దేవుడే పరిపాలించుకుంటూ వచ్చాడు వాళ్ళని. దేవుడే న్యాయ విధులు చెప్పుకుంటూ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా మిమ్మల్ని నడిపించాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది దేవుడే. రాజు అంటూ ఎవరు లేరాడా, వాళ్ళకి ముఖ్యమంత్రి అంటూ ఎవరు లేరు, అధికారుడు అంటే ఎవరు లేరు. రాజులైనా, అధికారులైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధాన ముఖ్యమంత్రి అయినా యేసుప్రభే వాళ్ళకి తోడుగా, యెహోవా తండ్రి వాళ్ళకి తోడుగా ఉన్నాడు. అయితే ఇక్కడికి వచ్చేళ్ళకి తర్వాత కూడా బాలుడైన సామేలుని పిలిచాడు, దేవుడు వాడుతున్నాడు. అప్పటికే వాళ్ళందరిని పరిపాలిస్తున్నాడు, నిర్మించి ఉన్నాడు. అక్కడ అతని పరిపాలనలో ఉన్నారు జనం. మన జనాలకి ఇంకొక ఆలోచన వచ్చేసింది. బాలుడైన సామేలు పెద్ద అయిపోయాడు, పెరిగాడు, పెద్ద అయిపోయాడు, ముసలోడైపోయాడు, ఆయన కుమారుల పరిపాలన బాగలేదు. అయితే దేవుడికి తెలియదా ఎవరిని పెట్టాలో? బాగా గమనించాలి మన వాక్యాన్ని. మన సొంత నిర్ణయాలు తీయద్దు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు వారికి నడిపించింది దేవుడే కదా. ఇప్పుడు జంతువులన్నింటిని సృష్టించినప్పుడు రాజును నిర్మించింది ఎవరు? ఆదామును తయారు చేసింది ఎవరు? దేవుడు కదా. జలపాయం వచ్చి ఆ పాపము నుండి, ఆ శాపము నుండి మరలా భూమిని సృష్టించుటకు, ఫలించుటకు నిర్మించింది ఎవరు? దేవుడు కాదా? ఏ సమయంలో ఎవరిని నిర్మించింది కూడా దేవుడే, నడిపించింది దేవుడే, విడిపించింది దేవుడే, నిర్మించింది కూడా దేవుడే కదా. మరి మనం ఎందుకు సొంత నిర్ణయాలు తీసుకోవటం అనేది ఈ వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు బుద్ధి లేనివారు. ఇక్కడ 1 సాముయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో మాకొక న్యాయాధిపతి, మాకు న్యాయం తీర్చుట కొరకై మాకొక న్యాయాధిపతి అయిన రాజుని మా కొరకు నియమించమని సాముయేలుని పోయి అడుగుతున్నారంట. అతనికి బాధ కలిగింది. సాముయేలుకి ఎందుకు బాధ కలిగింది? ఇప్పుడు వరకు న్యాయాధిపతి లేడు. వాళ్ళకి
ఇప్పుడు వరకు రాజు లేడు. రాజు అయినా ఆయనే, న్యాయాధిపతి అయినా ఆయనే, దేవుడే. దేవుడు పరిపాలన వీళ్ళకి చాలలేదా? వీళ్ళకి న్యాయాధిపతులు కావాలా? చాలా బాధ కలిగింది, నొచ్చుకున్నాడు మనసులో. అయినా సరే ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక దైవ సేవకుడు. తన ప్రజలు చెప్పింది, తన ప్రజలు చేస్తున్న మనవి దేవుడి వద్ద చెప్పాలి. ఆయన దేవుడికి విన్నవించాలి. వీళ్ళు ఏం చెప్తారో అది దేవుడి వద్ద చెప్పాలి. అలాగే ఆయన మనసులో నొచ్చుకున్న దేవుడు ఉన్నాడు కదా, మీకు మరొక న్యాయాధిపతి ఎందుకు? మీకు న్యాయం తీర్చుటకు దేవుడు లేడా? మిమ్మల్ని నడిపించిన వాడు లేడా? మిమ్మల్ని తప్పించిన వాడు లేడా? మిమ్మల్ని పరిపాలించేవాడు లేడా? ఆయన్ని మించిన న్యాయాధిపతి మీకు ఇంకొకరు కావాలా అని వాళ్ళని అడగటానికి కూడా సాముయేలు అడిగే అవకాశం ఉంది వాస్తవంగా. ఎందుకంటే ఆయన ఒక దైవ సేవకుడు, ప్రవక్త. అయినా కానీ ఆయన అడగకుండా వీళ్ళు చెప్పింది, వీళ్ళు అడిగింది దేవుడి వద్ద మనవి చేశాడు. దేవుడి వద్ద మనవి చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళు కోరినట్టే, వాళ్ళు అడిగినట్టే వాళ్ళ కొరకు ఒక న్యాయాధిపతిని నేను ఇస్తా, ఒక రాజుని నేను ఇస్తా. రాజు ఎలా ఉంటాడు తెలుసా? వాళ్ళు కోరుకున్న రాజు ఎలా ఉంటాడో తెలుసా? నేనిచ్చిన రాజులు, నేనిచ్చిన వారు, ఇప్పుడు దాకా నేను నిర్మించిన వారు, ఇప్పుడు వరకు నేను ఎవరినైతే పెట్టానో వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళ అక్కర్లు, వాళ్ళ అవసరాలు ఎరిగి వాళ్ళని విడిపించారు, చెరలో నుంచి నడిపించారు, వాళ్ళని పోషిస్తూ వచ్చారు. అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ఆకాశం నుండి మన్నా కురిపించి మరి పోషించుకుంటూ వచ్చాను. కానీ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అయ్యారు. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ మాకు ఒక రాజు కావాలంటున్నారు కదా. వాళ్ళు కోరుకున్నప్పుడు, మనసులు కోరుకుంటే వచ్చే రాజు ఎలాంటి వాడు వస్తాడు తెలుసా? వాళ్ళకు ఉరిగా ఉండే రాజు వస్తాడు. మనసులు కోరుకుంటే వచ్చేవాడు ఎలాంటి వాడు? వాళ్ళకి ఉరితాడు, మెడలో ఉరితాడు ఎలా ఉంటుందో ఆ రాజు కూడా వాళ్ళకి అలాగే ఉంటాడు. పక్కలో బల్లెం ఎలా ఉంటుందో ఆ రాజు కూడా వాళ్ళకి అలాగే ఉంటాడు. అలాంటి వాడిని నేను ఇస్తా. సాముయేలు చాలా బాధపడ్డాడు. దేవుడు ఆ మాట అన్నందుకు బాధపడ్డాడు, వీళ్ళు రాజు కావాలన్నందుకు బాధపడ్డాడు. కానీ సాముయేలు ఏం చేయలేడు. ఆయన దైవ సేవకుడు, దైవం చెప్పింది వాళ్ళకి చెప్పాలి. ఆయన సేవకుడు కాబట్టి విశ్వాసులు చెప్పింది కూడా దేవుడికి చెప్పాలి. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్న విధానం మీకు అర్థమైందో లేదో నేను మరొకసారి దాన్ని మీకు మరలా చెప్తాను, వినండి. వివరంగా చెప్పాలని నేను ప్రయాసపడుతున్నా. ఇశ్రాయేలు ప్రజల వలె మనము కూడా మాకు ఆ రాజు కావాలి, ఈ రాజు కావాలని నిర్ణయాలు తీసుకోవద్దు. అయితే మనకి ఓటు హక్కు ఉంది, మనం ఎంచుకోవాలి. అయితే మనం ఎంచుకునే విధానం ఎలా ఉండాలంటే దేవుడి వద్ద ప్రార్థన చేయాలి. దేవుడి వద్ద ప్రార్థన చేయి. నెల ముందు చేయి, 2 నెలల ముందు చేయి, 3 నెలల ముందు చేయి, నష్టమేం లేదు. అధికారుల కోసం చేస్తే మంచిదేగా. 5 సంవత్సరాలు మనల్ని పరిపాలించే నాయకులోళ్ళు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు చేయకూడదు? వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం తీసుకుంటున్నాము, వాళ్ళు చేసే సహాయం మనం తీసుకుంటున్నాము. మనం ఒక్క ఓటేస్తాము, 5 సంవత్సరాల వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు. అలాంటి వాళ్ళ కొరకు ఒక 2 నెలలు ముందు ప్రార్థన చేయండి, నష్టమేం లేదు. 2-3 నెలల నుంచి ప్రార్థన చేద్దాం. అయ్యా మేము ఎవరికి ఓటేయాలి? అయ్యా నువ్వు ఎవరిని ఎంచుకోబోతున్నావు? ఎవరు పరిపాలించబోతున్నారు మమ్మల్ని? ఎవరికి నువ్వు మా దేశాన్ని అప్పచెప్పబోతున్నావు? సకల ప్రజల్ని ఎవరి చేతిలో పెట్టబోతున్నావు? అట్టి నాయకుడిని మాకు బయలుపరచండి అయ్యా. మేము ఒక్కసారి ఓటేస్తాం, కానీ 5 సంవత్సరాలు మమ్మల్ని పోషించే యజమానులు అయ్యేవాళ్ళు. అట్టి వారిని మాకు తెలియజేయండి అని ప్రార్థన చేయండి. ఒక 2 నెలల దాకా దేవుడు మీకు ప్రేరేపణ చేసేంతవరకు ప్రార్థన చేయండి. నష్టమేందంట? పలానా సైడ్ వేయండి, పలానా రాజుని నేను ఎంచుకుంటున్నాను, పలానా అధికారిని నేను ఎంచుకుంటున్నాను, ఇదిగో ఈ అధికారుణ్ణి నేను నిలబెట్టబోతున్నానని దేవుడు మీకు బయలుపరిచేంతవరకు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దర్శనం ఉంటుంది. దేవుడు దర్శనాలు లేనోళ్ళు అంటూ ఎవరు లేరు. వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. మాట్లాడ్డా మనుషుల ద్వారా కూడా మాట్లాడతాడు దేవుడు. 1కి 4 సార్లు దేవుడు నీకు ఏదైతే పలికిస్తున్నాడో, ఏదైతే నీ వద్దకు తెస్తున్నాడో దాన్ని పట్టుకుని ప్రార్థన చేసుకోడు. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని చిత్తానుసారంగా దేవుడు ఇచ్చింది ఏదైతే ఉందో, నీకు 1కి 4 సార్లు ఏదైతే నీకు ప్రేరేపణ చేశాడో, ఏదైతే నీకు దేవుడు గుర్తు చేశాడో దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుని దాని సమయం వచ్చినప్పుడు దాన్ని వాడుకో.
నువ్వు సొంత నిర్ణయాలు చేయగాక, నాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, నాకు వాళ్ళు ఇది వీళ్ళు ఇదని నువ్వెలా కోరుకుంటావు? నువ్వు కోరుకోవద్దు కదా. దేశం సంగతి, ప్రజల సంగతి సమస్తం దేవుడికి తెలుసు. మనసులో మనం నిర్ణయించటం కాదు. దేవుడి మీద ఆధారపడ్డామంటే, దేవుడు ఎంచుకునే నాయకుడు మనకు వచ్చాడంటే మన జీవితాలు కట్టబడతాయి. మనం ఒక్కరోజు ఓటేస్తాం, కానీ వాళ్ళు 5 సంవత్సరాలు మనల్ని పరిపాలించాలి. మన అక్కర్లు, మన అవసరాలు, మన దేశంలో ఉన్న ప్రతి ఇబ్బందిని ఇరుకుని వాళ్ళు సరిచేయాలి. అట్టి వారి కొరకు మనం ప్రార్థించడం తప్పేం లేదు. 2 నెలలు 3 నెలలు కాదు, 4 నెలలు అయినా ప్రార్థిద్దాం. ఎందుకంటే ఆ ఒక్క ఓటు చాలా విలువైన ఓటు కాబట్టి మొదటి వాక్యంలో మీరు నేర్చుకుంది మీకు అర్థమైందా? నేనైతే మరలా చెప్పాను కూడా, రాజు కావాలని సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. విలువైన నీ ఓటుని సొంతంగా వ్యర్థం చేయొద్దు. నువ్వు 2 నెలలైనా 3 నెలలైనా 5 సంవత్సరాలు దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుడి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవుడు ఏ అధికారుడినైతే నేను ఎంచుకుంటున్నానని 4-5 సార్లు నీకు దేవుడు ప్రేరేపణ చేస్తాడో, వాక్యం ద్వారా మాట్లాడతాడో, స్వప్నమందు మాట్లాడతాడో, ఎలా అయితే దేవుడు నువ్వు ఏ రీతిగా అయితే తెలుసుకోగలుగుతావో ఆ రీతిగా దేవుడు నీకు తెలియజేసినప్పుడు దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఆ సమయం వచ్చినప్పుడు ఆ విలువైన ఓటుని దేవుడు చూపించిన ఏ ఒక్క యజమాని నాయకుడైతే ఉన్నాడో ఆయనకి వేసేసి, దేవుడు చిత్తానుసారంగా మనకి ఒక యజమాని, మనల్ని పరిపాలించే ఒక నాయకుడు మనకు వస్తాడు. మొదటిది. రెండోది మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్టుకుంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచు మీ ఒక్క మనవేలన్నీ కూడా లెక్క పెడుతున్నాడు అని ఉంది. మనల గురించి చింతించేవాడు దేవుడు, మనకు ఆలోచనల్ని లెక్క పెట్టేవాడు దేవుడు. ఎందుకంటే దేవుడికి చింత లేదా? చింత ఉంటేనే కదా. ఆయన సృష్టించిన సృష్టి మనము. ఉదాహరణకు నువ్వు నీ పెరట్లో ఒక చిన్న చెట్టు నాటుకుంటే ఆ చెట్టు మీద నీకు ఎంతో జాగ్రత్త ఉంటుంది. ఆ చెట్టును నువ్వు చాలా జాగ్రత్త చేసుకుంటావు. ఎందుకంటే ఆ చెట్టు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి పొందాలని. మరి నువ్వు ఒక చెట్టు మీద నీకు అంత ఆశ, ఇవాళ ఉండి రేపు వాడిపోయే ఆ చెట్టు మీద నీకు అంత ప్రాణంగా దాన్ని అంత జాగ్రత్తగా చూస్తావే? ఒకవేళ నువ్వు ఒక 10 రూపాయలు పెట్టి నీ ఇంట్లో ఒక వస్తువు కొనుక్కొచ్చుకుంటే ఆ వస్తువుని చాలా విలువగా చూస్తావే? మరి నువ్వు 10 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్న వస్తువుకు నువ్వు చాలా జాగ్రత్త. మరి నీ పెరట్లో నాటబడి ఇవ్వాలుండి రేపు వాడిపోయి ఎల్లుండి పొయ్యిలో పడే మొక్కకి నువ్వు అంత విలువిస్తావు. మరి ఆయన స్వరూపమందు ఆయన జీవాత్మ ఇచ్చి సృష్టించిన దేవుడికి నీ మీద ఎంత జాగ్రత్త ఉంటుంది చెప్పు. ఆయన స్వరూపమందు ఆయన జీవాత్మతో నిన్ను సృష్టించిన దేవుడికి నీ గురించి తెలియదా? తెలుసు. మన దేవుడికి సమస్తము తెలుసు. కాబట్టి మన గురించి మన దేవుడికే ఎక్కువ తెలుసు. మనం అనుకుంటాం మనం వేసే ఓటు ద్వారా మనం నాయకుడిని ఎంచుకుంటాం. మంచి నాయకుడిని ఎంచుకోవాలి, ఓటు వ్యర్థంగా పానీయకూడదు, మనం నిర్ణయాలు తీసుకోవాలి, మనకు అర్థమవుతుంది కదా, మనకు కనపడుతుంది కదా, మనకు తెలుస్తుంది కదా అని మనం అనుకుంటాం. అయితే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని గురించి చింతించేవాడిని నేను ఒకడున్నా, మిమ్మల్ని లెక్క పెట్టేవాడిని. మనుషులు మిమ్మల్ని లెక్క పెట్టరు, కానీ నేను లక్ష్య పెట్టేవాడిని నేనున్నాను కదా మీ పక్షాన. మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు అంటున్నాడు. ఒకటి, దేవుడు కోరుకున్న రాజు కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండోది, మనం చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక రాజుని నిర్మించాడంటే ఆయన ద్వారా దేవుడు కార్యాలు అలాదు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాజుని ఎంచుకున్నాడు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో మనం చూస్తే రాజైన నెబుకద్నెజరుకి ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఒక విగ్రహం కనపడింది. ఆ విగ్రహంలో కొన్ని రూపాలు, బంగారం, విత్తడి, ఎండి, మట్టి, ఇనుము, రాయి, ఇన్ని కనపడ్డాయి. అవన్నీ ఏంటి అని చెప్పాడు దానియేలు. అవన్నీ బొమ్మలని చెప్పలా, రాజుల పరిపాలన అని చెప్పాడు. ఒక్కొక్కళ్ళ పరిపాలన ఒక్కొక్క విధంగా వివరించాడు. అక్కడ బంగారమేమో నెబుకద్నెజరు,
అయ్యా నీ పరిపాలన పర్లేదు, నీ తర్వాత వచ్చే పరిపాలన పర్వాలేదు, తర్వాత నెక్స్ట్ పరిపాలన పర్వాలేదు, తర్వాత ఇంకొక పరిపాలన కత్త వేడి నీళ్ళుగా కత్త సన్నీళ్ళుగా అటు పడిపోయేదు ఇటు నిలబడదు అంటే ఇవన్నీ కూడా దేవుడు ముందే బయలుపరిచాడు. అన్నీ ఒకేలాగేం లేవు, అన్ని బంగారంతో ఏం కానరాలేదుగా, అన్ని ఎండితోటి ఏం కానరాలేదు, అన్ని మట్టితోటి ఏం కానరాలేదు, అన్ని విత్తడిగా ఏం కానరాలేదు. 4-5 విధాలుగా ఆ విగ్రహాన్ని చూపించాడు. అంటే 4-5 విధాలుగా పరిపాలించే నాయకులు వస్తుంటారు. ఒకరు మంచోళ్ళు వస్తుంటారు, ఒకరు చెడ్డోళ్ళు వస్తుంటారు. కానీ సమస్తం సృష్టించింది దేవుడే, మనము కాదు. అయితే మనం చేయాల్సిందల్లా ఒకటే, మన చింత యావత్తు దేవుడికి అప్పచెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బంగారం లాంటి రాజు రావాలనే మనందరం కోరుకుంటాం. కాబట్టి ఒకవేళ మట్టి లాంటి వాడు వచ్చాడు అనుకో, మన పరిస్థితి ఏంటి? సగం మట్టి సగం ఇత్తడి కలిసింది, పరిస్థితి ఏంటి? కొంత పడిపోతా కొంత లేపుతూ ఉంటాం. అట్లా ఉంచుతూ ఉంటాడు ఆ అధికారి, ఇట్లా లేపుతూ ఉంటాడు. అట్లా నష్టం పుచ్చుతుంటాడు, ఇట్లా లాభం పుచ్చుతుంటాడు. అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు, మరి తప్పదు. ప్రేమని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళు రాకుండా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనందరికీ కూడా ఒక ఆశ ఏంటంటే బంగారం విగ్రహం లాంటి పరిపాలన అయితే బాగుండు. మంచి పరిపాలనే కోరుకోవాలి ఎవరిమైనా, ఎందుకంటే అందరికి అనుకూలంగా ఉండాలి. దయచేసి ఇలాంటి అధికారం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అయ్యా మంచి నాయకుల్ని, అయ్యా మంచి వారిని, మాకు చింతగా ఉందయ్యా. ఏమో ఏ సమయంలో ఎట్లాంటి పరిపాలన వస్తుందో తెలియట్లేదయ్యా. మేము పడిపోయే పరిపాలన వచ్చిద్దో, లెగిసే పరిపాలన వచ్చిద్దో, లేక పడుతూ లెగుస్తూ ఉండే పరిపాలన వచ్చిద్దో అని చెప్పి మన చింత యావత్తు దేవుడికి అప్పచేద్దాం. మనం ఎవరిని నిందించకూడదు. నువ్వు అలాంటి రోడ్డువి, నీవు ఇలాంటి దానివి, నీ పరిపాలన అది, నీ పరిపాలన ఇదని మనం ఎవరిని నిందించే హక్కు మనకి లేదు. దేవుడు వాళ్ళకి ఇవ్వందే వాళ్ళు ఎలా పరిపాలిస్తారు? దేవుడే నిర్ణయిస్తాడు వాళ్ళ పరిపాలన, ఎంతవరకు పరిపాలన, ఎన్ని సంవత్సరాల పరిపాలన దేవుడి నిర్ణయం. దేవుడు నిర్ణయించినట్టు వాళ్ళ క్రియలు ఉంటాయి భూమి మీద. మనం వాళ్ళని నిందించే హక్కు మనకు లేదు, అధికారం మనకు లేదు. దేవుడు వద్ద మనం ప్రార్థించాలి. ఒకవేళ మనకు చింత ఉందనుకో, చింత యావత్తు దేవుడికి అప్పచెబుదాం. ఏం పర్లేదు ప్రభా, నీ పరిపాలన మాకు కావాలి, మా పరిపాలన వద్దు, మా చింత వద్దు, నీ మీదే చింతేస్తాం. ఎందుకంటే మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు నువ్వు. మేమైతే ఎంచుకోలేదు, నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా నువ్వు చెప్పిన వారినే మేము ఎంచుకున్నాం. అయితే వాళ్ళ పరిపాలనలో మాకే నష్టం రాకుండా, మాకే చింత రాకుండా నువ్వే చూడని చెప్పి ఆ చింత యావత్తు ఆయనకు అప్పచెప్పామనుకో, ఆయన ఎవరినైతే నియమించి ఉన్నాడో వాళ్ళ ద్వారా దేవుడు మనకి మేలు చేస్తాడు. హల్లెలూయా. ఈ మంచి అవకాశం మనకు దొరికిద్ది అనమాట. దేవుడిని నిర్ణయంగా మనము ఫాలో అయ్యామనుకో, మన చింతపడాల్సిన అవసరం లేదు, అధికారుల నిమిత్తం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన చింత యావత్తు దేవుడిది, ఆయన చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు. 2, 3, ఒకవేళ మనకి జ్ఞానం కొలతగా ఉందనుకో, ఈ వాక్యము చెప్తున్నా మనం అర్థం చేసుకోలేని మనుషులు చాలామంది ఉంటారు. వాక్యము దేవుడు మాట్లాడుతున్నా అర్థం కాదు చాలామందికి, సేవకులు మాట్లాడుతున్నా అర్థం కాదు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నామేమో, ఎవరు మంచో ఎవరు చెడ్డో తెలుసుకోలేకపోతున్నాం, దేవుడు బయలుపరిచినా మనం తెలుసుకోలేకపోతున్నాం, దేవుడు నీ చింత యావత్తు నాకు ఏమన్నా మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏం చేయాలి ఈ విషయంలో? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చాలామంది కుడి ఎడంగా ఆలోచిస్తూ ఉంటారు. కొందరైతే వాళ్ళు ఓట్లు అసలు వేయరంట. ఏమో ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తెలియదు, ఎవరు ఎలా పరిపాలిస్తారో తెలియదు. వాళ్ళు మాకు మంచి చేయలేదు, వీళ్ళు మాకు మంచి చేయలేదు, వాళ్ళ వల్ల మాకు నష్టమే, వీళ్ళ వల్ల మాకు నష్టం లేదు, వీళ్ళ వల్ల లాభం లేదు, వాళ్ళ వల్ల మాకు లాభం లేదు, ఇలా అంటూ ఉంటారు చాలామంది. అట్లా అనద్దు కదా. ఎందుకంటే వాళ్ళొంతు వాళ్ళు దేవుడు నిలబెట్టినాక చేస్తారు, చేయకుండా అయితే ఉండరు. చేయటానికే కదా దేవుడు వాళ్ళని నిలబెట్టేది. నువ్వు ఎన్నుకుంటే వాళ్ళే రారు, దేవుడు వెన్నుకుంటేనే వాళ్ళు వస్తారు. వాళ్ళు మంచిగా పరిపాలించే వాళ్ళైనా, ఒకవేళ మనల్ని బాధ పెట్టేవాళ్ళైనా దేవుడి చిత్తం లేకుండా వాళ్ళు ఎలా వస్తారు? ఇప్పుడు కీర్తనల గ్రంథంలో దావీదు ఒక మాట అన్నాడు. కీర్తనల గ్రంథంలో దావీదు ఏమన్నాడంటే,
యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువాడు ప్రయాస వ్యర్థం. యెహోవా దేశానికి కావిలి కాయని ఎడల, కాయలు కాయటకు మనం ఒక మనిషిని నిర్ణయించుకుని ఉంటాం చూడండి, వాడు మెలకుగా ఉన్నా కానీ వ్యర్థమే. ఇప్పుడు చెప్పండి, ఈ మాట మనం అండర్లైన్ చేసుకుందాం. యెహోవా దేశాన్ని కావిలి కాయని ఎడల, కావిలి కాసేవాడు మనం నిర్ణయించుకున్నవాడు ఒకడు ఉంటాడు కదా, ఒక వాచ్మెన్, ఒక రాజు, ఒక అధికారు మనం నిర్ణయించుకుంటాం కదా, వాళ్ళని పెట్టుకుంటాం కదా మనందరి మీద, వాచ్మెన్ గాను అధికారి గాను. అయితే వాళ్ళు మెలకుగా ఉన్నాయి అర్థం, ఎందుకంటే ఈయన ఉండాలి కదా కాపుదల. ఈయనే చెప్తున్నాడు స్వయంగా. అయితే ఇప్పుడు ఈ మాట మనం అండర్లైన్ చేసుకుని చూసినా, యెహోవా మాత్రమే వాళ్ళల్లో ఉండి మన దేశానికి కాపుదల. అలాంటి వాళ్ళని మనము తక్కువ అంచనా వేయకూడదు. ఏమైనా సరే వాళ్ళ పరిపాలన ఏదైనా సరే దేవుడు చూసుకుంటాడు, మనకు అవసరం లేదు. దేవుడు నిర్మించుకున్నాడు కాబట్టి, కష్టమైన సుఖమైన దేవుడు చెప్పాడు కాబట్టి దానిలోకి మనం దిగాం కాబట్టి మనం ఆనకట్టుగా ఉండటమే ఇంకా దాని మీద పడి. అయితే జ్ఞానం లేకుండా మనం ఏం చేస్తున్నామో తెలుసా? కొంతమంది ఓట్లేరు, కొంతమంది అసలు అవసరం లేదంటారు, వాళ్ళు మనకేం పెట్టారంటారు. అది తప్పు కదా. 5 సంవత్సరాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు తింటున్నారు, తింటలేదు, అనేక మీటింగులు అంటారు, అనేక ప్రజలు అంటారు, అనేక పనులు అంటారు. మనం ఇంట్లో కూర్చొని 4 పనులు సంపాదించుకునేలకే మనం అల్లాడిపోతుంటాం. మరి వాళ్ళు చాలా కష్టపడుతుంటారు కదా. ఆ విధంగా చూసుకున్న ప్రశాంతంగా ఒక ముద్ద తింటానికి ఉంటుందా వాళ్ళ పదవిలో? ప్రశాంతంగా కాసేపు కూర్చోటానికి ఉంటుందా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక రోజైనా ప్రశాంతంగా గడపడానికి ఉంటుందా? అనేకరు మాట్లాడటానికి, అనేక అక్కర్లు, అనేక అవసరాల నిమిత్తం అనేకరం వాళ్ళని చాలా 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 బిజీగా చేసేస్తాం కదా. అయినా సరే వాళ్ళు ఓర్పుగా సహనంగా మనకు చెప్పుకుంటూ 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలన ఉంటుంది మనకి. ప్రేమైన బిడ్డ, అట్లా వ్యర్థం చేయొద్దు ఓట్లు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ వల్ల మనకు లాభం ఏంది అనద్దు. దేవుడు నిర్మించుకుంటాడు, దేవుడే డిసైడ్ అవుతాడు, దేవుడే వాళ్ళని నిలబెడతాడు. దేవుడు ద్వారా వాళ్ళంతా వాళ్ళు చేస్తారు. ఒకవేళ చేయకపోయినా ఆ చింత యావత్తు మనం దేవుడికి ఇచ్చేసాం. దీన్ని వేస్ట్ చేసే హక్కు నీకు లేదు. ఏయ్, దేవుడు నీకు ఎవరు ప్రేరేపణ చేస్తే వాళ్ళకేయి. నువ్వు దాంట్లో చుట్టాలని, బంధువులని, స్నేహితులని, డబ్బిచ్చేవాళ్ళని, సహవాసమని చూడగాక దేవుడి చిత్తానుసారంగా నడువంతే. దేవుడు చూపించిన వాడు నీ పగోడైనా సరే వాడు తట్టే నువ్వు సపోర్ట్ చేయి. దేవుడు చూపించిన వాడు నీ ఒక్క వెన్నంటి వాడైనా సరే వాడి తట్టే నువ్వు సపోర్ట్ చేయి. నీ సపోర్ట్తో నువ్వు సపోర్ట్ అంటే మరలా గోళ్ళు చూసుకుంటే వీధిరమ్మడి తిరగాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా పో, నీ ఓటు నువ్వు వేసేయి, రా, దేవుడు చూపించిన రాజుని నువ్వు గెలిపించు, అంతే. అది నీకు ఆశీర్వాదం, దేవుడి వద్ద నీకు సమాధానం. ఒకవేళ అలా కాకుండా ఇలా వెయిట్ చేయాలంటే, ఆ ఓటుని వేస్ట్ చేస్తూ దాన్ని మురగబెడుతూ అసలు వేయకుండా దాని దాకా కూడా పాకుండా ఉంటే అది నువ్వు తప్పు, దేవుడికి లెక్క చెప్పాల్సి వస్తుంది. నీకు జ్ఞానం లేదా? దేవుడి వాక్యం చెప్తున్నాడు కదా. అయితే నువ్వు ఉండు. యాకోబు గ్రంథంలో, యాకోబు రాసిన పత్రికలు 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొలతగా ఉండిన ఎడలా నా వద్దకి రండి, నన్ను అడగండి, నేను ఇస్తా జ్ఞానాన్ని. జ్ఞానం ఏమన్నా కొలతగా ఉంది నీకు? 3వ మాట చూస్తే జ్ఞానం గురించే మాట్లాడుకుందాం మనం. ఓట్లు మురగబెట్టడం అజ్ఞానం అంటారు. ఓట్లు మురగబెట్టద్దు, చక్కగా ఓటేయి. నీ ఓటు ఎవరికి, దేవుడు నీకు ఎవరిని ప్రేరేపణ చేస్తే వాళ్ళకి వేసేయి. దేవుడు ఎవరిని 5 సంవత్సరాల పరిపాలనగా రాజుగా ఆ స్థానాన్ని వాళ్ళకి అప్పచెబుతున్నాడో వాళ్ళని జ్ఞాపకం చేసుకునేసి. అంతేగాని వాళ్ళు నాకేం చేశారు, వాళ్ళు నాకేం పెట్టారు అని జ్ఞానం లేని మాటలు మాట్లాడద్దు. జ్ఞానం కలిగి దేవుడి సన్నిధిలో పనిచేయి. ఒకవేళ నీకు జ్ఞానం లేకపోతే దేవుడి వద్దకు వచ్చి జ్ఞానాన్ని అడుగు. 1, నువ్వు నియమించుకోకూడదు, దేవుడు నియమించాలి. దాని కొరకు నువ్వు 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలల ముందైనా 5 సంవత్సరాలు నిన్ను పరిపాలిస్తున్న వరకు 5 నెలల కాడి నుంచైనా ప్రార్థన చెయ్యి. ఏ రాజు కావాలో నీకు ఇష్టమైన రాజు కోసం కాదు, దేవుడు ఎవరిని చూపిస్తాడో వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యి. అదే ఆశీర్వాదం, మంచి జీవితం. మనకి పరిపాలన మన కుటుంబమే కాదు, 10 మంది కుటుంబాలు కూడా బాగుపడాలి, 10 మంది కూడా రక్షింపబడాలి, 10 మందికి కూడా ఆశీర్వాదమైన మేలులు జరగాలి, దేశం అంతా కూడా చక్కని పరిపాలన జరగాలి. అవునా? దీని కొరకు నువ్వేం చేయాలా? 5 నెలలు ప్రార్థన చేయి, నష్టమేముంది దేవుడు మాట్లాడేదాకా.
ఇక మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం జ్ఞానం లేని ఎడల దేవుడి వద్ద జ్ఞానం తీసుకుని మనం రాజుల్ని ఎంచుకున్నప్పుడు, దేవుడి చిత్తానుసారంగా రాజుని మనం ఎంచుకున్నప్పుడు, అయితే మనం ఓటేసి గెలిపించి వాళ్ళకి పదవి ఇచ్చామని మనం అనుకుంటున్నాం. మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే దేవుడు వాళ్ళకి ప్రభుత్వాన్ని ఇస్తాడు. లేఖనంలో ఉందా మాట? మీరు కావాలంటే గమనించి చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనములో స్పష్టంగా దేవుడు మాట్లాడిన మాట అది. జంతువుల మీద, మనుషుల మీద, భూమి మీద, సమస్తం భూమి మీద కలిగి ఉన్న సమస్తం మీద ప్రభుత్వ పరిపాలన వాడిని అనుగ్రహిస్తానని దానియేలు గ్రంథంలో ఉంది. ప్రభుత్వాన్ని అనుగ్రహిస్తాడంట. ఎవరికి? ఆయన ఎంచుకున్న రాజుకి. ఆయన ఎవరినైతే ఎంచుకుంటాడో వాళ్ళకి ప్రభుత్వాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు ఇచ్చేదేంది? నువ్వు ఓటేస్తేనే వాళ్ళు గెలుస్తారా? నేను ఓటేస్తేనే వాళ్ళు గెలుస్తారా? దేవుడు అనుగ్రహిస్తే వాళ్ళు గెలుస్తారన్న సంగతి 4వది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అనుగ్రహిస్తాడు, అప్పుడు ప్రభుత్వాన్ని వాళ్ళ చేతులకు అప్పచెబుతాడు దేవుడు. నీ ఓటు ద్వారా, నా ఓటు ద్వారా, ఇంకొకరి ఓటు ద్వారా కాదు. ప్రభుత్వాన్ని అనుగ్రహించాలంటే దేవుడి చిత్తమై ఉంటుంది. అధికారులకి దేవుడే ప్రభుత్వాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనమందరం కూడా దానికి సాగిలపడాలి, తప్పదు. దేవుడి చిత్తం అది, దేవుడి ఆజ్ఞ అది. దేవుడి ఆజ్ఞని మనం పాటించాలి. 4వది. 5వది, ప్రభుత్వాన్ని అనుగ్రహించే సమయము మనం ఒకటి నిర్ణయించుకుంటాం, కానీ నువ్వు నేను అధికారులు నిర్ణయించిన సమయం కాదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో కాలములను సమయములను మార్చగలిగిన దేవుడు ఆయన. మనం నిర్ణయించుకున్న సమయంలో మనము రాజుని ఎంచుకోలేము. దేవుడు ప్రభుత్వం వాళ్ళకి ఎప్పుడైతే అనుగ్రహిస్తాడో, ఏ సమయంలో అయితే ఆయన అనుగ్రహించాలో ఆ సమయంలోనే ఇస్తాడు. ఆ సమయం కాకుండా మరొక సమయాన్ని మనం నిర్ణయించుకున్న దేవుడు అంటున్నాడు, కాలాలని సమయాలని నేను మారుస్తా. అంతేకాదు, ఈరోజు శత్రువులు దేవుడు నిర్ణయించింది ఒకటైతే మనం ఇంకొక విధంగా శత్రుత్వం చేస్తుంటాం. అయితే అధికారులారా భయపడగాకండి. శత్రువులు మీ మీదకి వచ్చినా మీరు బాధపడద్దు. ఎందుకు ఈ మాట మేము చెప్తున్నామంటే ఇక్కడ లేఖనముల్లో ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాం, లేకపోతే చెప్పలేము. దేవుడు మీకు ప్రభుత్వాన్ని అనుగ్రహించి ఉన్నప్పుడు మీరు భయపడద్దు. అధికారులు కూడా ప్రార్థన చేసుకోవాలి, దేవుడిని అడగాలి, దేవుడి వద్ద మనవి చేసుకోవాలి. దేవా, ఇదిగో నేను ఈ పనిలోకి దిగుతున్నాను, ఈ పనిలో నేను పరిపాలించాలనుకుంటున్నా, మరి నీ చిత్తం ఏంటి అని అడిగితే ఇంకా మంచిది. సరే, వాళ్ళు దేవుళ్ళో ఉన్నవారైతే దేవుణ్ణి అడుగుతారు, దేవుళ్ళో లేని వారైనా వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిగా ప్రార్థన చేసుకుంటారేమో. దేవుడు ఏ ప్రార్థనైనా వినగలిగిన దేవుడే కదా. వాళ్ళు ఎలా ప్రార్థించినా దేవుడే వినేది. రాళ్ళు, రప్పలు, చెట్టులు, చీమలు కాదు వినేది, మనుషులు కాదు వినేది దేవుడే, అనుగ్రహించేది దేవుడే. అది తెలుసుకుంటే చాలంతే. అయితే దేవుడు మీకు అనుగ్రహించిన పరిపాలనలో నువ్వు నిర్ణయించిన సమయం కాదు, దేవుడు ఒక సమయం, దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించుతాడు. ఆ కాలంలో దేవుడు నీకు ఆ ప్రభుత్వాన్ని అనుగ్రహిస్తాడు. ఒకవేళ శత్రువు ఎవరన్నా నీ మీదకి వచ్చి నిన్ను దాడి చేస్తూ నిన్ను తొట్టిరిల్లించాలని, నిన్ను పడవేయాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని కోరుకుంటుంటే దేవాతి దేవుడు అంటున్నాడు, కాలమును సమయమును మార్చువాడిని నేనే, రాజులను తొట్టిరిల్ల చేయువాడిని కూడా నేనే అంటున్నాడు. ఒకవేళ డబ్బుతోనూ బలముతోనూ బలగముతోనూ దేవుడు ఎంచుకున్న నాయకులను తొక్కాలని శత్రువులు పైకి లేచి ఘోరాతి ఘోరంగా ప్రసంగాలు చేస్తూ గోలగోలగా అరుచుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ నువ్వెక్కువ నేను తక్కువ అనుకుంటుంటే భయపడద్దు. దేవుడు ఏ నాయకుడిని ఎంచుకుంటాడో, ఏ నాయకుడికి ప్రభుత్వాన్ని అప్పచెబుతాడో ఆ నాయకుడే మనకు వస్తాడు. ఇక మనుషులు ఎంత గోల్ చేసినా, మనుషులు ఎంత ఇది చేసినా దేవుడు వాళ్ళని తొట్టిరేలా చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు డబ్బుండోళ్ళైనా ధనముండోళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే రాజులను కూడా తొట్టిరేలా చేస్తానంటున్నాడు. మనకు భయం అవుతుంది. దేవుడు అంది విశ్వాసంగా మనం ప్రార్థన చేద్దాం.
ఓట్ల ఎలక్షన్లు రేపంటే ఇవాళ ప్రార్థన చేయటం కాదు, ఇవాళ నిర్ణయించుకోవటం కాదు. దయచేసి 5 సంవత్సరాల పరిపాలన కొరకు 5 నెలలు ముందు నుంచే ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని పరిపాలించే నాయకుడికి మంచి జ్ఞానం ఉండాలి, మంచి ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఎందుకంటే దేవాతి దేవుడైన యెహోవా మరి దావీదు కొడుకైన సొలొమోను మహారాజుని రాజుగా ఎంచుకున్నప్పుడు, సొలొమోను నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు, సకల ప్రజల మీద నన్ను రాజుగా ఉంచావయ్యా, వెన్నుక లేని నన్ను ఎన్నుకున్నావయ్యా, నాకన్నా బలవంతులు ఉన్నారు, నాకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆయనను వాళ్ళందరినీ తొట్టెరిల్ల చేసి నాకు ఈ ఒక్క నువ్వు సృష్టించిన సకల ప్రజలు నా చేతికి అప్పచెప్పున్నావు, నీ ప్రజలను పరిపాలించగలిగిన జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడిగాడు. అధికారులారా, దయచేసి సొలొమోను లాంటి ప్రార్థన ఒక్కసారి చేయండి. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక్కసారి ప్రార్థించండి. ఎందుకంటే ఈ ప్రజలు ఈ 5 సంవత్సరాలు మీ మీద ఆనుకుని ఉండాలి. మీ పరిపాలనలో ఈ 5 సంవత్సరాల ప్రజలు నెమ్మదిగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి, ప్రశాంతతగా ఉండాలి, ఎవరు బాధపడకూడదు. అయితే కొందరు బాధపడతారు, అట్లని ఘోరంగా బాధపడకూడదు. మీరు ఒకరికి సపోర్ట్ చేసి ఒకరిని బాధ పెట్టే రీతిగా ఉండకూడదు. 5 సంవత్సరాలు మీ పరిపాలనలో ప్రజలందరినీ చూడండి. సొలొమోను లాగా మీరు దేవుణ్ణి అడగండి, అయ్యా నీ ప్రజల పరిపాలనలో తగిన జ్ఞానాన్ని మాకు అన్నప్పుడు, సొలొమోన్ని పరిపాలన చేస్తున్నప్పుడు బీదల పోయినా చేసాడు, ధనవంతులు పోయినా చేసాడు, దరిద్రులు పోయినా చేసాడు, కోటేశ్వరులు పోయినా చేసాడు, కఠినాత్మలు పోయినా చేసాడు, ఆఖరికి వ్యభిచారులు పోయి ఆయన ముందు నిలబడ్డా ఆయన న్యాయం చేశాడు అందరికీ. మీ ఎదుటకు వచ్చిన వారిని మీరు ప్రేమించండి, న్యాయం చేయండి. ఇవాళ ఓట్లు కావాలని అందరిని ప్రేమించటం, అందరి ఇళ్ళకి వచ్చి అడగటం, ప్రసంగాలు చేయటం, డబ్బులు ఇవ్వటం, కుడ్డు పెట్టడం, వాళ్ళకి నానా విధమైన వ్యసనాలు ఉంటే ఒకవేళ ముందు తాపటం, ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు, మీకు ప్రభుత్వాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ చేయకపోయినా పర్లేదు. ఆపతి అని మీ ఎదుటకు వచ్చి నిలబడ్డ వాళ్ళకి విచారణ చేయండి, ఆలోచన చేయండి. వాళ్ళ వల్ల తప్ప ఒప్ప విచారణ చేసి దాన్ని బట్టి మీరు తీర్పు ఇవ్వండి. మీ పక్షాన ఉన్నవారు, మీతో మాట్లాడుతున్నవారు, మీతో సహవాసం చేస్తున్న వారి కొరకు కాదు, అందరి కొరకు ఉండు. నిన్ను ప్రేమించిన వాళ్ళకి సాయం చేయి, నిన్ను ద్వేషించిన వాళ్ళకి సాయం చేయాలి. కానీ పరిపాలన అలా ఉంటుందా? వీళ్ళు మనోళ్ళు అంటారు, వీళ్ళు మనోళ్ళు కాదంటారు. అది ఎంతవరకు కరెక్టు? దేవుడు నీకు అందరిని ఇచ్చాడు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వేస్తే వేయని, వేయకపోతే వేయక పని. కానీ నువ్వు అందరిని ప్రేమించాలి, అందరు నీ వాళ్ళే. 5 సంవత్సరాలు వాళ్ళందరు నీ బిడ్డలే. వీళ్ళు మనోళ్ళు, వీళ్ళకి మనోళ్ళకి ఇవ్వాలి కాదు. నీకు ఓటేసిన వాళ్ళు నువ్వు ప్రేమించడం గొప్పతనం కాదు కదా. నిన్ను ప్రేమించిన వాడిని నువ్వు ప్రేమిస్తే ఇల్లువేముంది అంటున్నాడు వాక్యంలో. నిన్ను దేశించిన వాడిని, నిన్ను కొట్టిన వాడిని, నిన్ను హింసించిన వాడిని నువ్వు ప్రేమించు. అదే క్రీస్తు ప్రేమ, దేవుడి ప్రేమ. ఆ ప్రేమే కదా నిజమైన రాజుగా నిన్ను నిలబెట్టింది. ఆ ప్రేమే కదా నిజమైన అధికారుడిగా నిన్ను నిలబెట్టింది. ఆ ప్రేమ ఒక 5 సంవత్సరాలు కాదు, నువ్వు బతికినంత కాలం కూడా ఆ స్థానంలో నుండి నిన్ను దింపదేమో ఆ ప్రేమ. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళు కూడా నీ ప్రేమను బట్టి నిన్ను ప్రేమించవచ్చు. ఇది మాత్రమే దేవుడు అనుగ్రహించిన ప్రభుత్వం. ఏ ఒక్క అధికారులకు అనుగ్రహిస్తాడో, అనుగ్రహం పొందుకున్న అధికారులు ఇది చేయండి చాలు. ప్రజలు వేసేది ఒక్కరోజు ఓటే. ఆ ఒక్కరోజు ఓటు 5 సంవత్సరాల పరిపాలన మీకు ఇస్తుంది. ఈ ఒక్కరోజు ఓటు మిమ్మల్ని 5 సంవత్సరాలే కోరుకోవాలా? ఎందుకు కోరుకోవాలి? మీ పగవాడిని కూడా మీరు ప్రేమించి, మీ పగవాడి అక్కర్లు కూడా మీరు తీరుస్తూ, ప్రజలందరినీ మీ బిడ్డలుగా ప్రేమించండి. ఒకళ్ళు వాళ్ళు, ఒకళ్ళు వీళ్ళు మనోళ్ళు, వాళ్ళు మనోళ్ళు కాదు, వీళ్ళకి మనం చేయాలి, వాళ్ళకి చేయకూడదు అనుకుంటే 5 సంవత్సరాలతోటే నువ్వు ఉంటావేమో. కానీ దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డలు, దేవుడు ఈ దేశాన్ని, ఈ ప్రజలని, ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని నాకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని నాకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి, ఆయన ఎప్పుడైతే నాకు అనుగ్రహించి ఈ ఇలువైన స్థానాన్ని నాకు ఇచ్చాడో, ఈ ఇలువైన స్థానంలో ఎప్పుడైతే నేను కూర్చున్నానో ఆ మరు నిమిషమే
ఆయన అనుగ్రహించిన ప్రతిది కూడా నాది అని అధికారుడు అనుకుంటే నిజంగా కఠినాత్ములు కూడా ప్రేమించగలుగుతారు. 5 సంవత్సరాలతో అధికారుడిని వద్దు అని అనుకోరు. ఆ అధికారుడు ఎల్లప్పుడూ మనకు ఉండాలని అధికారుడి కొరకు ప్రార్థిస్తాం, పూజలు చేస్తారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ విధంగా వర్ణించాలో వాళ్ళని ఆ విధంగా వర్ణిస్తారు. వాళ్ళ కొరకు వాళ్ళే కావాలని కోరుకుంటారు, మరలా మరలా వాళ్ళనే గెలిపించుకుంటారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు డబ్బిస్తాము, అన్నం పెడదాం, మందులు వద్దామని భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఒకటే, నీ ప్రేమను బట్టి శత్రువు కూడా మారతాడు నీ వైపు. నీ ఆదరణను బట్టి, నీ పరిపాలన బట్టి పనికి మాలిన వాళ్ళు కూడా వచ్చి నీ ఎదుట నువ్వే కావాలని కోరుకునేలా నీ పరిపాలన ఉంచుకోవచ్చు ఆనందం. ఎందుకంటే అలా నువ్వు ఉంచుకోలేనప్పుడు దేవుడు మరలా పరిపాలన తీసేస్తాడు. జాగ్రత్త. ప్రజలందరూ సౌలు కావాలని కోరుకున్నారు, రాజు కావాలని కోరుకున్నారు, సౌలుని ఎంచుకున్నారు. అయితే సౌలు ఒక పరిపాలన బాగలేదు, దేవుడిచ్చాడు. సౌలు పరిపాలన ఎలా ఉందంటే వాళ్ళని హింస, బాధ తట్టుకోలేని పరిపాలన. సౌలు క్రియలు మారిపోతున్నాయి. దేవుడు అందు భయం లేదు, దేవుడు ఆత్మ సౌల్లో లేదు, పరిపాలన లేదు. అయితే దేవాతి దేవుడు తన ప్రజలందరూ బాధపడటం చూసినాక మరలా ఆ సౌలుకి ఆ పదవి ఇవ్వలేదు. ఆ పదవి మరలా దావీదుకి ఇచ్చాడు బైబిల్ పూర్వంగా. ఆయన ప్రజల్లో సంతోషంగా ఉంటే న్యాయాధిపతుల గ్రంథంలో 45 సంవత్సరాలు కూడా పరిపాలన దిగకుండా చేసిన వాళ్ళు ఉన్నారు న్యాయాధిపతులుగా. ఆఖరికి దిబోరా అనే ఒక స్త్రీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు పరిపాలన చేసిందాం. ఒక ప్రవర్తగా, ఒక న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు దిగల, 40 సంవత్సరాలు పరిపాలించింది దేశాన్ని. 40 సంవత్సరాల పరిపాలన వాళ్ళకిచ్చిన దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు దిబోరా అందరిని ప్రేమించింది, అందరిని ఆదరించింది, ఒక తల్లిలాగా. అలాంటి పరిపాలన నీలో ఉందనుకో, దేవుడు నువ్వు అడగాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాల 2 సంవత్సరాల నువ్వు నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాలములు, సమయములు సమస్తం దేవుడు మార్చగలుగుతాడు. 5 సంవత్సరాలను మనుషులు కోరుకుంటే దేవుడు 40 సంవత్సరాలుగా మారుస్తాడేమో చెప్పలేము. అయితే సౌలు వంటి మనస్తత్వం నీలో ఉందనుకో, నీకు పదవి వచ్చినాక ఆ పదవిని బట్టి గర్విష్ఠురాలు అయ్యి నీ వద్ద సహాయం కోరటానికి వచ్చిన వారిని హింసిస్తూ, బాధ పెడుతూ, అవమానపరుస్తూ, నిందిస్తూ, నువ్వు అట్టు, నువ్వు ఇట్టు కాదు అట్టు అనుకుంటా ఈ విధంగా ఘోరాతి ఘోరమైన పరిపాలన ఉందనుకో, దేవాతి దేవుడు అటు ఇటని నిన్ను నేను ప్రభుత్వాన్ని అప్పచెప్పలా, నా ప్రజలని కాపాడమని ప్రభుత్వాన్ని ఇచ్చాను అని చెప్పి అప్పుడు తన ప్రజల పరిపాలనలో దేవుడికి నీ పరిపాలన నచ్చకపోయిందనుకో, నిమిషాల మీద తీసి పక్కన పడేసి తను కోరుకున్న వారికి, ఎవరైతే తన ప్రజల్ని మరలా పరిపాలించగలుగుతాడు, ఎవరైతే తన ప్రజలకి ఆదరణగా నిలబడగలుగుతారు, వాళ్ళని మరలా ఆయన ఎంచుకుని వాళ్ళకి ఆ పరిపాలన అప్పచెబుతాడు. దయచేసి పరిపాలన మీ చేతుల్లోనే ఉంది. అధికారులు అంటే చాలా ప్రేమ మాకు. ఎందుకంటే మీ కొరకు చాలా ప్రార్థిస్తాం మేము. మా ఒక్క కుటుంబాలని మీరు పోషిస్తారని కాదు, సమస్త జనుల మీద దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని. దేవుడు ఎన్నుకుంటే వచ్చిన రాజులు మీరు, దేవుడు ఎన్నుకుంటే వచ్చిన అధికారులు మీరు. కాబట్టి దేవుణ్ణి బట్టి మీరంటే మాకు భయం, దేవుణ్ణి బట్టి మీరంటే మాకు ప్రేమ, దేవుణ్ణి బట్టి మిమ్మల్ని మేము ఎంతో ప్రేమించుతుంది. ఎందుకంటే దేవుణ్ణి బట్టి దేవుడు ఎంచుకున్న అధికారులు మీరు. మమ్మల్ని అందరినీ దేవుడు మీ చేతులకు అప్పచెప్పాడు. కనుక అమ్మలాగా, నాన్నలాగా ప్రేమించి దేశాన్ని పరిపాలించి 5 సంవత్సరాలు కాకుండా దేవుడే మార్చేలా చేసుకుని శత్రువులను కూడా దేవుడు తొట్టెరిల్లా చేస్తాడు, రాజులను కూడా తొట్టెరిల్లా చేస్తాడు. ఎందుకంటే మీ ప్రేమ గొప్పదైతే 5 సంవత్సరాల పరిపాలన కాదు, 40 సంవత్సరాల పరిపాలన ఇస్తాడు. హల్లెలూయా. అలాగే ఉండాలని, మంచి పరిపాలనలో ప్రజలందరికీ ఆదరణగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా దేవుడు ఎన్నుకున్న నాయకుడే రావాలని, దేవుడు ఎవరికైతే ఈ ప్రభుత్వాన్ని అప్పచెబుతున్నాడో అట్టి అధికారుడి కొరకు మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం.
అలాగే మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ విలువైన ఓటుని మరి దేవుడు ఎన్నుకుని దేవుడిని మనందరినీ ఏ అధికారుడికైతే అప్పచెబుతున్నాడో అధికారుడి కొరకు ప్రార్థించండి. అతని ఆయుష్తోనూ ఆరోగ్యంతోనూ జ్ఞానంతోనూ మనల్ని పరిపాలించాలని అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి దేవుడి చిత్తానుసారంగా వాళ్ళని గెలిపిద్దాం. దేవుడు చిత్తానుసారంగా వారి కొరకు ప్రార్థిద్దాం. ప్రియమైన బిడ్డలారా, వాక్యం మీకు అందరికీ అర్థమైంది కదా. అధికారుల కొరకే చెప్పాను. ఎలా అధికారులు మనం ఎన్నుకోవాలో, మనం ఎన్నుకున్న అధికారులు కాదు, దేవుడు ఎన్నుకున్న అధికారులు. మనం వాళ్ళని గెలిపించట్లేదు, దేవుడే వాళ్ళని గెలిపిస్తున్నాడు. మనం వాళ్ళకి ప్రభుత్వాన్ని ఇవ్వట్లేదు, దేవుడే వాళ్ళకి ప్రభుత్వాన్ని అప్పచెబుతున్నాడు, మనల్ని కూడా అప్పచెబుతున్నాడు. అలాంటి వాళ్ళ కొరకు 5 సంవత్సరాల పరిపాలన కాదు, ఎన్ని సంవత్సరాలైనా సరే అలా పరిపాలించే వాళ్ళే మనకు కావాలని ప్రార్థన చేద్దాం. తలలోంచుకున్నట్టుకుంటే, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనమయ్యా. అవును ప్రభా, మేము ఎన్నుకోవటం కాదు ప్రభా, మాకు రాజులు కావాలి, అధికారులు కావాలని మేము నిర్ణయించుకోవటం కాదు ప్రభా. మాతో మీరు మాట్లాడారు ప్రభా. సమస్తము నీ ద్వారా మాత్రమే మాకు రాజులు కావాలి. ఎందుకంటే భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు వాటిని పరిపాలించడానికి నాయకుడు కావాలని మేము ఎన్నుకోలేదు. ఎందుకంటే అప్పటికి మేము భూమి మీదే లేము కాబట్టి. సృష్టించింది నువ్వే, అధికారుడిగా నిలబెట్టింది నువ్వే. ఆ తర్వాత మమ్మల్ని అరణ్యంలో నడిపించడానికి అధికారులు మేము ఎన్నుకోలేదు, నువ్వే ఎన్నుకున్నావు. చెరలో ఉన్నప్పుడు విడిపించుటకు మేము అధికారులు ఎన్నుకోలేదు, నువ్వే ఎన్నుకున్నావు. అయ్యా, మా దేశాన్ని పరిపాలించుటకు మా దేశాన్ని మేము అప్పచెప్పట్లేదు అయ్యా, నువ్వే నీ దేశాన్ని, నీ ప్రభుత్వాన్ని ఎవరైతే నడిపించగలుగుతారో వాళ్ళని నువ్వే ఎన్నుకొని నువ్వే వాళ్ళ చేతులకు అప్పచెప్పావు. మా చింత యావత్తు మేము నీకే అప్పచెబుతున్నాం ప్రభా. ఎందుకంటే నీ మాట ప్రకారం, నీ చిత్త ప్రకారం, నీ ఆజ్ఞల ప్రకారమే మేము నా తండ్రి విలువైన మా ఓటుని వాళ్ళకి వేసి వాళ్ళని గెలిపిస్తాం. ఇది ఓటు అని అందరం అనుకుంటున్నాం ప్రభా, కానీ వాళ్ళని మేము ఎన్నుకుంటున్నామని మేము అనుకుంటున్నాం ప్రభా. దేవుడు నిర్మించిన రాజుని మేము ఎన్నుకుంటున్నాం ప్రభా. నువ్వు నిర్మించిన రాజే మమ్మల్ని పరిపాలించాలి, మాకు ఆదరణ అవ్వాలి. మాలాంటి బేదల్ని, మాలాంటి దుఃఖంలో ఉన్న వారిని అందరికీ, మంచివారికి, చెడ్డవారికి, బేదలకి, ధనవంతులకి, సకల అవసరాలకి, ఈ భూమి మీద ఉన్న సమస్తానికి వాళ్ళు జ్ఞానముతో నింపబడి పరిపాలన చేయాలని మేమును సమస్త దేశంలో ఉన్న బిడ్డలందరూ కూడా వాళ్ళ కొరకు ప్రార్థించాలని. ఎందుకంటే వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ జ్ఞానంతో నింపబడాలి. వాళ్ళు అలా ఉన్నప్పుడే మేమందరం కూడా ఆనందంగా ఉండగలుగుతాం ప్రభా. అట్టి నాయకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. మనసుల నిర్ణయాలు కాదు, మనసులు ఎంచుకోవటం కాదు, మనసులు జగడాలు కాదు, మనసులు కొట్లాట్లు కాదు, కానీ ప్రభా నీ చిత్తము, నీ చిత్తానుసారంగా, నీ ఆలోచన ప్రకారంగా నువ్వెవరికైతే ఈ ప్రభుత్వాన్ని అప్పచెబుతున్నావో అట్టి వారిని అయ్యా మీరు నిలబెట్టి, మీరు అభిషేకించి, అయ్యా మీరు దీవించి, ఆయుష్తోనూ ఆరోగ్యంతోనూ జ్ఞానంతోనూ మా దేశాన్ని ముందుకు నడిపించమని, మా దేశాన్ని విడిపించి అయ్యా శ్రమల నుండి, కష్టము నుండి, బాధల నుండి మా దేశాన్ని విడిపించే తెలివిని వాళ్ళకి దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి, ఆయుష్ దయచేయండి. ఏ శత్రువులు వాళ్ళని బాధ పెట్టకుండా, ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకి రాకుండా, అలాగే ఎలాంటి గర్వము కూడా వాళ్ళకి రాకుండా పదవి వచ్చినాక నా తండ్రి మెత్తన హృదయం కలిగి ప్రజలను ప్రేమించగలిగిన హృదయాన్ని వాళ్ళకి దయచేయమని, మాకును మా దేశాన్ని పరిపాలిస్తున్న అయ్యా ప్రభుత్వాన్ని అప్పచెబుతున్న నాయకులకును సదాకాలం మా అందరికీ నీవే నాయకుడివై, నీవే రాజువై మమ్మల్ని ముందుకు నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి, ఆనాడు అరణ్యంలో ఉన్న ప్రజల్ని అయ్యా మోషే ఏ రీతిగా అయితే నడిపించాడు అయ్యా, ఈ భూమి మీద ఉన్న ఈ ప్రజలను కూడా ఆ రీతిగా నడిపించే నాయకులను అభిషేకించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించాలి. ఈ వాక్యం వింటున్న మీ అందరూ కూడా మరి దేవుడు ఎన్నుకున్న, దేవుడు ప్రభుత్వాన్ని అప్పచెప్పిన, దేవుడు అభిషేకిస్తున్న ఆ యొక్క అధికారుల కొరకు ప్రార్థించండి. దేవుడు ఎవరిని మీకు ప్రేరేపణ చేస్తే మీ విలువైన ఓటు వాళ్ళకి వేయండి, వ్యర్థం చేయొద్దు. అలాగే మీ తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుడి చిత్తానుసారంగా నడుచుకుందాం. దేవుడి చిత్తానుసారంగా దేవుడు మనకు ఒక మంచి నాయకుడిని అప్పచెప్పునుగాక. ఆమేన్.